Go. You light up there. Superb. Let's have a look at the Rakasa teaser on screen. నరకం నుండి సందేశం వస్తుంది. ఇక సమయం లేదు. మన ఊరి శాపవి మన పూర్వీకులు ఎంచుకున్న తన రాత. శ్రీయాంజనే ప్రసన్నంద్ర ఈ 2 లైన్లు వస్తున్నాయండి. మన ఎర్రబాబు గారు కాదు, ఆయన వీరు సార్ అమెరికా రిటర్న్. ఎవరైతే కనిపించిన ప్రతిబింబం ఇలాంటి సేవలో ఉన్నాడు. మీరెందుకు సగం ఎండలో సగం నీళ్ళలో ఉన్నారు? నేను రైట్ అడ్రస్కి వచ్చిన రాంగ్ పార్సల్ సార్. నాకు ఈ ఊరికి అసలు సంబంధం లేదు సార్. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ బావా. ఏంట్రా జస్ట్ అలా పోయి జస్ట్ బై మిస్టేక్ ఇలా వచ్చాడట. ఇది ఆఖరి హెచ్చరిక. వచ్చే దగ్గర ఉన్నోడు బాత్రూమ్ పోవాలి. మనం ఎంత కష్టపడినా సరే సినిమా కోసం. అదే నేను అదే అంటున్నా. హలో మంది పాన్ ఇండియా సినిమా కాదు, నువ్వు పాన్ ఇండియా హీరో కాదు. పాన్ ఇండియా ప్రమోషన్ ఉందా చెప్తాను నేను. అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళని గురించి వచ్చారు ఆయన దగ్గర ఇంత గ్లాండ్ అదిరిపోతారు. ఓయమ్మా చెప్పండి, మీ దగ్గర ఏం ప్యాకేజ్లు ఉన్నాయి? No respect. అది ఫస్ట్ ప్యాకేజ్ అనుకోవచ్చు. Yeah, we have world's India's top rated ranked #1 package మన దగ్గర ఉంది. ఏం చేస్తారు అందులో? కామెంట్ ప్యాకేజ్ వస్తుంది అన్నమాట. సో ఈ కామెంట్ ప్యాకేజ్ లో ఏంటంటే ఫస్ట్ క్రియేట్ చేయబోతున్నారు అద్భుతమైన సక్సెస్ ని. సో లెట్స్ వెల్కమ్ రోహిణి ఆన్ టు ద స్టేజ్. కమ్ ఆన్ ఒక్కసారి. అమేజింగ్ ఎంటర్టైనర్ ఈస్ బ్యాక్. సో రోహిణి అక్కడ బిగ్ స్క్రీన్ పైన కుమార్ రావాల్సిందే. శర్మ గారికి వేదికపైకి సాదరంగా పలికిస్తున్నాం. వీరుడు come on. Yes, సంగీత్ శోభన్ గారు హార్టియస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అమ్మో 2 అడుగులు వచ్చేసాడే. సంగీత్ శోభన్ గారికి వెల్కమ్ చెప్పేసి. And now it's time to welcome our very own beautiful mega princess and youngest mega producer Pink Elephant Pictures నిహారిక కొండల గారికి స్వాగతం సుస్వాగతం. సో నిహారిక గారు, సో yes, here we have నిహారిక గారు on the stage. జేడి మాస్టర్ కొరియోగ్రాఫర్ జేడి మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారంట. వారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కో రైటర్ మహేష్ ఉప్పాల గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఏంటేమన్నాడు? దీడి అంటే వీరు అని డైరెక్టర్ మర్చిపోయారంటమ్మా. సంగీత్ గారిని దెయ్యంలో పీక్ తింటా అనమాట. అది సినిమాలో తెలుస్తుంది ఎట్లా అని చెప్పేసి ఫస్ట్ నాకు ఇవ్వకూడదండి. నాకు స్టేజ్ అంటేనే భయం బేసిక్ గా కదా. నాకు స్టేజ్ అంటే చాలా భయం కదా.
స్టేజ్ నిన్ను చూసి భయపడాలి. ఓకే, నా భయం పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకాశలో నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మానస గారు అండ్ నిహారిక గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక లేడీ డైరెక్టర్, లేడీ ప్రొడ్యూసర్, యాజ్ ఎ లేడీ ఆర్టిస్ట్. అండ్ నేను ఫస్ట్ నుంచి ఎప్పుడో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్లో చేశాను. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత చేయలేదు. డేట్స్ లేక తర్వాత కొనుక్కున్నాను డేట్స్ తినండి. సో తర్వాత మళ్ళీ ఈ సినిమా ద్వారా అవకాశం ఇవ్వడం, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్స్ అలాట్. ఇలాగే నెక్స్ట్ సినిమా కూడా ఇవ్వాలి, మన బ్యానర్లో ఏం చేస్తున్నారు అన్ని సినిమాల్లో ఇవ్వాలి మనసు. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎంత బాగుందో ఫిల్మ్ కూడా అంతే బాగుంటుంది. మంచి రైటింగ్కి, మంచి పర్ఫార్మెన్సెస్ అండ్ మంచి యాక్టర్స్ దొరికితే ఎలా ఉంటుందో, మంచి టెక్నీషియన్స్ ఎలా ఉంటుందో, దట్ ఈస్ రాకాస. అండ్ అలాగే మంచి ప్రొడ్యూసర్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ ట్రస్ట్ మీ అగైన్. కమిటీ గురవుల తర్వాత మళ్ళీ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 4 మంచి పాటలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వీక్ ఒక మంచి పాట వస్తుంది మీ అందరికీ. సో ఈ మంత్ అంతా ఫుల్ హడావడి చేస్తున్నాం. ఒకటి సినిమా తర్వాత రిలీజ్ చేస్తున్నాం సార్, ఒకటి ఫిల్మ్ తర్వాత రిలీజ్ చేస్తున్నాం. సో హోప్ మీ అందరికీ కంటెంట్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ 3rd of April. థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ శర్మ అంట. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన. టీజర్ సౌండ్ చేసింది కదా. థ్యాంక్ యూ సో మచ్. వీ గాట్ అ గ్రేట్ టీమ్. నా కాస్ట్ క్రూ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ నిహారిక కొండెల గారు అండ్ హ్యావ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. ఎక్కడో అగైన్ సారీ యు ఆల్ నో వాట్ ఐమ్ గోనా సే. ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టి చదువుకున్నాను అండ్ ఐఎమ్ హియర్ యాజ్ ఎ డైరెక్టర్ నౌ, దట్ టు ఫర్ ఎ ఫీచర్ ఫిల్మ్. అండ్ ఐ ఓవ్ ఇట్ ఆల్ టు రుణపడి ఉంటాను నిహారిక గారికి. అండ్ ఇంకొక స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఈ మూవీకి ఆర్ నా కెరియర్కి అంటే ఇది సంగీత్ శోభన్. మీ అందరికీ బాగుందండి. ఇంకొంచెం అరవండి. బయటకు వచ్చే సంవత్సరం అయింది కదా. ఇప్పుడు మ్యాథ్స్ పేరు కరెక్ట్గా మార్చ్ 28 అనుకుంటూ వచ్చింది మ్యాథ్స్ పేరు. అప్పుడు వచ్చాను మీ అందరి ముందు. బట్ బిఫోర్ దట్ 1 minute సార్, మీడియా వాళ్ళందరికీ హలో. మళ్ళీ సంవత్సరం తర్వాత కలుస్తున్నాం. మనం Q&Aలో మాట్లాడుకుందాం సార్. ఇది వాళ్ళకి వదిలేద్దాం సార్. ఇది స్ట్రిక్ట్ మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయండి ప్రొడ్యూసర్ నుంచి. ఎక్కువ ప్రశ్నలు 2 నిమిషాలు ఎక్కువ అంటే మైక్ లాగేస్తున్నారు. అందుకని నేను ఎక్కువ మాట్లాడను. ప్రాజెక్ట్ జరగడానికి అండ్ ఇంత సక్సెస్ఫుల్ గా రావడానికి these 2 women are the only reason that I am here. నేను సూపర్ కాబట్టి నేను ఇక్కడ నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ మేము రిలీజ్ చేసినా చిన్నది పెద్దది అని చూసుకోకుండా మీరు ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఐ థింక్ ఫ్రమ్ ద లాస్ట్ 10 years నా జర్నీ చూసినట్టు ఐ ఫీల్ లైక్ యూ గైస్ సా మీ కింద పడడం, లేకపోతే కొంతమంది నాట్ అప్ టు ద మార్క్, లేకపోతే షీ డిడ్ వెరీ వెల్ అని. సో అది దట్స్ వై ఐ ఫీల్ లైక్ యువర్ అ ఫ్యామిలీ. నాకు ఈ థియేటర్ నిండినా చాలా హ్యాపీగా ఉండేది, నలుగురు వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉండేది. అట్లీస్ట్ ఆ నలుగురు హార్ట్ఫుల్గా చూసుంటారు మా రాకాస టీజర్. బట్ దిస్ మూవీ ఈజ్ సంథింగ్ అంటే మాకు అసలు ఎక్కువ టైం పట్టలేదు ఓకే చెప్పడానికి. మాన్సా వచ్చి నరేట్ చేసిన వెంటనే కమిటీ గురవులు చాలా ఇట్స్ డిఫరెంట్ ఫిలిం. అంటే చాలా కంటెంట్ తోటి, లేకపోతే మిమ్మల్ని ఒక 15-20 years వెనక్కి తీసుకెళ్ళి ఒక నాస్టాలజిక్ సినిమా. ఎప్పుడు ఒక ఫిలిం పిక్చర్స్కి అది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. అంటే రాకాస ఇంకో లెవెల్ అయిన ఎంటర్టైన్మెంట్. ఐ రియలీ ప్రామిస్ దట్ నెక్స్ట్ ఎన్నైతే ప్రమోషన్స్ వస్తాయో మనుషులో వెళ్ళి రాకాస అంటే చిరాకు వచ్చి ఏంటో చూసేద్దాం ఈ సినిమా అనేలాగా we will make that happen. అండ్ థియేటర్ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు? సూపర్. సారీ మీ మెసేజ్ కి రిప్లై చేయలేదు. అయితే ఈ అంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు వరకు వచ్చిన సార్ ఫస్ట్ టీజర్ బాగుంది చెప్పండి సార్.
అది మీరు స్టార్ట్ చేస్తే మాకు పాజిటివ్ ఎనర్జీ. సార్ ఒక్కొక్క ఫ్లో ఉంటుంది సార్, మా ఫ్లోలో మమ్మల్ని రనవండి. ఏదేమైనా టీజర్ మొత్తం అదిరిపోయింది, దాంట్లో మీ లాస్ట్ డైలాగ్ ఇంకా తోపు అనమాట. థ్యాంక్ యూ సార్. సారీ సార్ కండి. అయితే నిహారిక గారు ఇక్కడ అంటే గ్లిమ్స్ వచ్చింది, దాని తర్వాత మీరు రిలీజ్ చేస్తున్న ఏ కంటెంట్ ఒక బయటకు దోసేశారు, తర్వాత ఈయన వచ్చి చూస్తే లోపల ఆఫీస్లో స్టెప్స్ అవి ఇవి అన్ని పండుగ సినిమాలు అన్నింటినీ వాడేశారు, రకరకాలు చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఈ కొత్తగా వచ్చిన ఈ బిల్డప్ బాబా ఇది ఒకటి ఉంది కదా కొత్త లేటెస్ట్, దాంట్లో ఆ మూడింటిలో మీరు ఏ ప్లాన్ తీసుకున్నారు? నేనా ఇప్పుడు టీజర్ రిలీజ్ అవుతుంది, మీరు యూట్యూబ్ కి వెళ్ళి కింద కమెంట్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఆల్ 3. అయితే మానస శర్మ గారిని అంటే ఇంత నమ్మి మీ ఇంత ముందు సినిమాకి ఏంటంటే చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు, అదంతా చేశారు. బట్ ఈ సినిమా నాకు తెలిసి చాలా తక్కువ టైంలో స్టార్ట్ అయినట్టు, తక్కువ టైంలో అంటే మానస గారిని నమ్మడానికి రీజన్ ఏంటి? ఈ కంటెంట్ ఎలా ఉండబోతుంది? అంటే మహావీరుడు అంటున్నారు, అదే అంటున్నారు, ఓ పక్కన చూస్తేనేమో ఆయన డైలాగ్ ఏమో టోటల్ కాంట్రాస్ట్ లో ఉన్నాయి. నమ్మకం అనేది నాకు ఆబ్వియస్లీ ఫస్ట్ యాక్చువల్లీ మానస ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రైటర్ అన్నారు. యాక్చువల్లీ మేము మ్యాడ్ హౌస్ అని యూట్యూబ్లో ఒక చిన్న సిరీస్ చేసాం, ఇట్స్ వెరీ సిరీ కోవిడ్ టైంలో చేసాం అనుకుంటా. దానికి ఫస్ట్ టైం మానస శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. సో అప్పటి నుంచి నాకు తెలుసు. సో నమ్మకం మానస ఒక్కదాని మీదే కాదు, ఐ థింక్ ఇట్స్ ద కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అంటే నేను మా క్రూని కాస్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరూ కలిసి ఐ నో వీ కెన్ ప్రొడ్యూస్ అ స్ట్రాంగ్ ఫిలిం. లెట్ ఇట్ బి జీ స్టూడియోస్, అనుదీప్, అన్వర్, సంగీత్, శ్రీను, మాన్స అందరూ. సో అది నా టీం మీద నాకున్న నమ్మకం. సంగీత్ గారు సార్, అంటే బేసిక్గా ఇప్పుడు చాలా మంది లేడీ డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు, అంటే మేము ఏదైనా చేయగలమని చెప్పి హిట్స్ కొట్టారు, బ్లాక్ బస్టర్స్ కొట్టారు. బట్ స్టిల్ లేడీ డైరెక్టర్ అనగానే లేడీ డైరెక్టర్ అని ఒక చిన్న ట్యాగ్ ఎక్కడో ఇస్తూ ఉంటారు. సో మానస గారితో వర్క్ చేయడం అనేది మీకు ఎలాంటి ఇది అనిపించింది? సార్ నేను వర్క్ చేసింది డైరెక్టర్ మానస శర్మతో సార్, లేడీ డైరెక్టర్ మానస శర్మతో కాదు సార్. డైరెక్టర్ అంటే నాకు అంటే ఎక్కడో మేబీ మనం అదే సార్ మీ హెల్ప్ ఉంటే మనం ఆ మేల్ ఫీమేల్ అనేది తీసేచ్చేమో అనిపిస్తుంది సార్. అసలు మనం ఈ క్వశ్చన్ లేకపోతే బెటర్ అవుతుంది సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ సార్, మీరు మేల్ జర్నలిస్ట్ ఫీమేల్స్ కాదు సార్, మీరు జర్నలిస్ట్ అంతే. నాకు ఆవిడ ఖర్చు చెప్పారు, అదిరిపోయింది అనిపించింది, ఇంకా అదిరిపోయింది అనిపించింది. ఇద్దరు ముందు నేను ఎందుకు భయపడాలని నాకు అసలు వెంటనే ఎక్కేసాను నేను. My full faith was on her, and then when she told me Niharika garu is on board, both of them was the main reason. నేను కళ్ళు మూసుకుని చేసేచ్చు. I know she can direct and I know how she can take the film into the audience. I know how she can position a film. ఆవిడ ఆల్రెడీ చేశారు, పైగా నేను ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశాను కాబట్టి ఒక వెబ్ సిరీస్కి ప్రీ రిలీజ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఈవిడే. అది నిజంగా సార్ అప్పటివరకు ఎవరు చేయలేదు. సో షీ వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్. సో ఐ వాజ్ లైక్ వీళ్ళిద్దరు నాకు ఇంకా నాకెందుకు సార్ డౌట్లు, నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వీళ్ళిద్దరు. అయితే రీసెంట్ గా మీ బ్రదర్ కూడా హిట్ కొట్టారు, సో దీంట్లో కూడా హిట్ వచ్చారు. సో ఖచ్చితంగా ఇది కూడా హిట్ కొట్టదని చెప్పి హిట్ అవ్వని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా బాగుంది. లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, అది 3 months 6 months లో కంప్లీట్ చేస్తారు, కానీ ఈ సినిమాకి 1 year ఎందుకు పట్టింది? స్ట్రైక్ అనేది ఒక టైం కదా సార్. ఒక చిన్న సినిమా మేము చాలా మెటిక్యులస్ గా ప్లాన్ చేసుకుంటాం. ఐ మీన్ నేను కమిటీ చేసినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆల్సో. సో మాకు ఒక స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఈ స్ట్రైక్ అనేది ఏర్పడిందో వీఆర్ వెరీ స్ట్రెస్డ్. ఎందుకంటే తెలీదు నాకు ఫస్ట్ సినిమాకి స్ట్రైక్ లాంటివి అవ్వలేదు, ఏమవుతుంది ఎప్పుడు మళ్ళీ యూనో రెజ్యూమ్ అవుతుంది అంటే నో వన్ హ్యాడ్ అన్ ఐడియా. అక్కడ ఈదర్ ఆఫ్ దెమ్ వర్ ఫైటింగ్ ఫర్ యునో ద ప్రాబ్లమ్. పుష్ చేస్తే మీరు ఇలా మంచి కాన్ఫిడెన్స్ వస్తే అవ్వచ్చు సార్, బ్యాండింగ్ ఏమంటే చెప్పలేదు, ఏదైనా అవ్వచ్చు. అన్నయ్య సక్సెస్ చూసి మీరు పెరిగిన వాళ్ళు, అలాగే మీ సక్సెస్ చూసి అన్నయ్య ఆనందపడ్డారు. సో రీసెంట్ గా అన్నయ్య సక్సెస్ చూసి మీరు ఏం కామెంట్ చేశారు? కామెంట్ అంటే ఒకటి మాత్రం నాకు చాలా తెలిసి అనిపించింది సార్, ఆ హక్ ఏదైతే నాకు రాలేదో అది మాత్రం నేను మర్చిపోను సార్.
అంటే మీ సినిమాకి కూడా ప్రభాస్ ప్రమోషన్ ఎప్పుడైనా చేస్తే ఈ సినిమా అప్పుడేంటి సార్ అగ్గి నేను వదలను సార్ అండి రోజు పట్టుకుంటాను నేనండి బట్ వెరీ హ్యాపీ సార్ నేను అన్న ఎక్కువ సార్ ఇద్దరు అన్నతమ్ముల మధ్యలో ఎక్కువ ఎమోషన్ టాక్ ఉండదు సార్ ఇప్పుడు Exactly. నేను వాడు పోలకొండ అనే బ్యాచ్ నేను సైలెంట్ గా హాల్లో కూర్చున్నాను సార్ ట్విట్టర్ ఓపెన్ చేసి కూర్చున్నాను సార్ అంటే ఆ ఒక 2 hours షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 hours జస్ట్ సైలెన్స్ సార్ ఏం లేదు అండ్ ఒక్కొక్క పాజిటివ్ ట్వీట్ రావడం అండ్ వాడికి కూడా తెలియదు సార్ బట్ నేను చాలా ఎమోషన్ అయిపోయింది సార్ నేను ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా సార్ నాకు దేవుడి దయ వల్ల ఫస్ట్ సినిమా వర్కౌట్ అయింది బట్ మా వాడు 2015 వచ్చాడు సార్ అండ్ I don't think anybody will ever say Santosh Shoban is a bad actor. He's one of the best we have. But అలాంటి అతనికి సక్సెస్ రావడం అనేది ఆడియన్సే అలాగే ఏంటి మనోడు పడట్లేదని ఫీల్ అయ్యి ఫస్ట్ టైం కపుల్ ఫ్రెండ్లీ హిట్ అనే టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అదొక పర్సనల్ విన్ గా తీసుకున్నారు సార్ నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్ అంటే ఎంత ఓన్ చేసుకోకపోతే ఒక మనిషిని హిట్ ని అరే మనోడు హిట్ కొట్టారని ఫీలింగ్ వచ్చిందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్ అన్న సక్సెస్ లేని ఎలా ఉంటుంది సార్ అంతమంది మావాడు అంటున్నప్పుడు ఇది సక్సెస్ వెరీ హ్యాపీ సార్ నాకు హక్ ఇస్తే నేను అందరూ హక్ తీసుకుంటా సార్ నాకు హక్ హక్కే సార్ నేను అంటుంది definitely I want to change my genre for next time doing a project with BH so that is a complete genre shift but not it's not a serious film that I'm going to do every film I do it will have entertainment because that's what they expect from me and it is also a little bit of my duty and definitely వాళ్ళకి ఇవ్వాలి but different way లో ఇవ్వడం ట్రై చేస్తాను ఆల్ ది బెస్ట్ అనుదీప్ గారు హాయ్ నిజంగా చాలా అంటే ఇట్స్ లైక్ ఒక టైంలో మీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వింటుంటే చాలా బాగా అనిపించింది అండ్ 4 సాంగ్స్ 3 సాంగ్స్ అనేది మీరే కన్ఫ్యూజన్ లో ఉన్నారు అండ్ 4 సాంగ్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ ఏదైనా మీరు కంపోజ్ చేస్తారు అని అంటే ఏ సాంగ్ చెప్తారు ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూసాను నేను చేశాను ఆవిడతో అండ్ మ్యాడ్ హౌస్ కూడా చేశాను కదా నాకు బెంచ్ లైఫ్ కూడా చేశాను యాజ్ ఎ డైరెక్టర్ సినిమాలు ఎక్కువ చూసుకుంటా మిథిలాచారి గారు నా ఫేవరెట్ డైరెక్టర్ అనమాట సో మీరు ఐ వాంట్ సే అంత రీచ్ అవుతామని అక్కడక్కడ గ్లింప్సెస్ చూస్తారు ఈ కథకి మాత్రం మిథిలాచారి గారి స్టోరీస్ ఆ మేకింగ్ అంతా హై ఇన్స్పిరేషన్ ఇంకొకటి ఇప్పుడు థానోస్ అవ్వచ్చు ఈ సూపర్ హీరోస్ మార్వెల్ అవ్వచ్చు మనం అవి ఎక్కువ చూసుకుంటాం కదా సినిమా అయిపోయి మొదలు పెడతారు మీరు వీరబాబు కోసం తెలుగు రైటర్స్ వచ్చిన ప్లేస్ అది సో అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ ప్రెజెంట్ చేద్దామని పర్సనల్ గా నాకు కొంచెం నా వరకు నా స్కోప్ లో బిగ్ స్కేల్ లో చేయడం ఇష్టం అండి కానీ ఎప్పుడైనా కోర్ పాయింట్ మాత్రం ఎమోషన్ ఉంటుంది ఆల్వేస్ ఇట్ ఇస్ హ్యూమన్ ఎమోషన్ ఇందులో కూడా రాకాసం ఉంది కదా ఓకే సినిమా చూసాక అర్థమవుతుంది బట్ ఎవ్రీ టైం నా స్టోరీ బాలు అని సో నా ఒరిజినల్ ఫ్యామిలీ స్టోరీ నా పేరు బాలు మళ్ళీ దీంట్లో కూడా బాలు అని పెట్టారు సో చాలా బాగుంటుందండి టీజర్ లో చూసినట్టు హీరోతో పాటు సార్ ఇప్పుడు ఎందుకు కనెక్ట్ అయింది కట్ చెప్పాలి సార్ మనం బట్ సార్ ఎందుకు కనెక్ట్ అయిందంటే అరే ఇది ఆడియన్స్ కి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మేబీ కొంచెం కొత్తగా ఉండొచ్చు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు వాళ్ళు కట్టే టికెట్ డబ్బులు వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలం ఈ సినిమాతో అనే ఫీలింగ్ వస్తుంది సార్ నాయుడు బంద అది చేసింది సార్ నాయుడు అది చేశాను సార్ క్లోజ్ చేయాల్సిందే సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది మీడియా ఫ్రెండ్స్